ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ప్రత్యేకమైనది. ఎయిర్ పోలీసులు అంటే శారీరక దృఢత్వానికి ప్రతీక. ప్రతి ఏడాది వీరికి నిర్వహించే మొబలైజేషన్ కార్యక్రమం ద్వారా శిక్షణలో నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకునేందుకే. మొబలైజేషన్ అంటే ఏమిటి, అందులో ఏమి ఉంటాయి అనే అంశాలను అడిషనల్ ఎస్పీ సౌజన్య మా ప్రతినిధి కోనార్కు వివరించారు. ప్రజలతో నిత్యం సంబంధం కలిగి ఉండి వారి రక్షణ కోసం పనిచేసే శాఖ పోలీస్ శాఖ. దీంట్లో ఉండేటువంటి ఏఆర్ పోలీసులు, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ శాఖ అనేది ఈ విభాగం ప్రత్యేకంగా వారి శారీరక దృఢత్వంతో ప్రజల రక్షణని కల్పిస్తుంది. అయితే దీంట్లో ఈ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా మొబలైజేషన్ కార్యక్రమం అనేది ప్రతి ఏడాది కూడా 15 రోజుల పాటు జరుగుతుంది. అసలు ఈ మొబలైజేషన్ అంటే ఏంటి, దీని కార్యక్రమం ఒక విశేషాలు ఏంటి అనేది అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఈ ఏఆర్ వింగ్ విభాగానికి ప్రత్యేకంగా ఈ మొబలైజేషన్ కార్యక్రమం అనేది అసలు ఏంటి, అసలు దీంట్లో ఏమేమి ఉండబోతాయి? అందరికీ నమస్కారం అండి. ఈ మొబలైజేషన్ అంటే దాని మీనింగ్ అక్కడే ఉంది. అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని, స్కిల్స్ని ఒకసారి ఇప్పుడు అనుగుణంగా ఏదైతే 2026 అనుగుణంగా వాళ్ళని ఫిట్నెస్లో కానీ, లాస్ పరంగా కానీ, యాక్టివిటీస్ పరంగా కానీ, అలాగే ఫైరింగ్ కానీ అన్నట్టు విషయంలో కూడా ఒక్కసారి గేరప్ చేసి వాళ్ళు రిఫ్రెష్ కోర్స్ చేయడం అనేది మొబలైజేషన్ యొక్క మేజర్ థింగ్ అనమాట. ఇప్పుడు మొబలైజేషన్లో ఏఆర్ మేజర్గా వాళ్ళు ఎక్కువ అదర్ డ్యూటీస్ చేస్తుంటారు, బిజినెస్ ఎస్కార్ట్స్ కానీ, మిగతా అన్ని గార్డ్ డ్యూటీ కానీ. సో మా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వీళ్ళు రెగ్యులర్ డ్యూటీస్లో బాగా చేస్తున్నప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొబలైజేషన్ ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ డ్యూటీ చేసినా కూడా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, కావాలంటే సివిల్ వాళ్ళని కూడా ఈసారి మేడం పర్మిషన్, మేడం ఎస్పీ మేడం అజిత విజయంల గారి పర్మిషన్తో సివిల్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా మొబలైజేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే అండి, మా ఏఆర్డిఎస్పీగా చెప్పినట్టు అందరికీ కూడా ఒక్కసారి మనం రెగ్యులర్గా చేసేవే, మనం ఫస్ట్ బేసిక్గా నేర్చుకునేవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి రీవ్యాంప్ చేసుకుంటాం అన్నమాట. రీవ్యాంప్ చేసుకోవడంలో మన పరేడ్ ప్రాక్టీస్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, ఫైరింగ్ కానీ, సెల్యూట్స్ కానీ, వాట్ ఎవర్ సో బేసిక్ పోలీసింగ్ని ఒక్కసారి రిఫ్రెష్ కోర్స్లో ఇచ్చి వాళ్ళకి 15 days కంప్లీట్గా అదర్ డ్యూటీస్ లేకుండా గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేసి ఫైరింగ్తో వాళ్ళకి మార్క్స్ కలిసి ఫైనల్గా మార్చ్ పాస్తో సెండ్ చేస్తాం. ఈజీగా మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఏఆర్ డిఎస్పీ చంద్రమోహన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఏఆర్ విభాగంలో అసలు ఎన్ని ప్రత్యేకమైనటువంటి భాగాలు ఉన్నాయి, అసలు వీళ్ళు ఏమేమి పనులు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం వాళ్ళని కేటాయిస్తూ ఉంటారు, అలాగే ఈ మొబలైజేషన్ కార్యక్రమం అనేది అసలు ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలుగా వీళ్ళు శిక్షణ పొందుతారు, శిక్షణ పొందిన తర్వాత ఈ 15 రోజుల పాటు చేసేటువంటి మొబలైజేషన్ కార్యక్రమం యొక్క విశిష్టత ఏందనేది చంద్రమోహన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మొబలైజేషన్ కార్యక్రమం అనేది అసలు ఏఆర్ విభాగం ఏంటి, దీంట్లో ఎన్ని విభాగాలు ఉంటాయి? నమస్తే అండి, నా పేరు చంద్రమోహన్, ఏఆర్ డిఎస్పీ నెల్లూరు. ఈ మొబిలైజేషన్ అనేది ఇయర్లీ వన్స్ జనవరిలో 15 రోజులు జరుగుతుంది. ఈ 15 daysలో మా ఏఆర్ విభాగంలో ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్, పిఎస్ఓస్ అండి మెయిన్, విఐపి ఎస్కాట్లో విఐపి సెక్యూరిటీ చూస్తూ ఉంటారు పిఎస్ఓస్. తర్వాత ఆల్ వెహికల్స్ డ్రైవర్స్ ఏఆర్ ఫోర్స్ ఉంటుంది, పిఎస్ఓస్ ఏఆర్ ఫోర్స్ ఉంటారు. తర్వాత ఈ ప్రిజనర్ ఎస్కార్ట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రిజనర్స్ ఎస్కార్ట్లో వెళ్ళే దాంట్లో ఉన్న ఏఆర్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత విఐపి ఎస్కార్ట్స్ అండి, విఐపి ఎస్కార్ట్స్ మినిస్టర్స్ కానీ అండ్ అబౌవ్ సీఎం ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా డీజీలు కానీ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్కార్ట్స్, పిఎస్ఓస్ అంతా మా ఏఆర్ విభాగంలో వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. ఈ హెడ్ క్వార్టర్లో ఉన్న వీళ్ళందరూ వేరియస్ డ్యూటీస్లో, వేరియస్ ఊర్లలో వాళ్ళు డ్యూటీస్లో ఉంటారు. ఈ యొక్క మాబులేషన్ సందర్భంగా మొత్తాన్ని ఎక్కడైతే పిఎస్ఓస్ చేస్తున్నారో, ఎక్కడైతే డ్రైవర్స్ ఉన్నారో, ఎక్కడైతే
ఈ ఎస్కార్ట్స్ డ్యూటీలో ఉన్నారు. గార్డ్స్, మెయిన్ గార్డ్స్ అండి, జైలు గార్డు, డిస్ట్రిక్ట్ గార్డు, కలెక్టర్ గార్డు, అన్నీ ఈ గార్డ్స్ కూడా ఏఆర్ ఫోర్సే చేస్తుంటుంది. ఎక్కడైతే ఏఆర్ ఫోర్స్ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరినీ రిలీవ్ చేసి ఆ యొక్క దాంట్లో మన సివిల్ పోలీసుని డ్యూటీలు చేయిస్తూ వాళ్ళని 15 రోజులు మా హ్యాండ్ ఓవర్లో హెడ్ క్వార్టర్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వీళ్ళకి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ శిక్షణలో భాగంగా ఫస్ట్ వీళ్ళు బేసిక్ 9 months ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్లో నుంచి ఫస్ట్ నుంచి సౌదర్న్, విశ్రమ్, కందే చెస్, బాజు చెస్ అన్న విభాగాలు అన్నీ ప్రతి ఒక్క ఏదైతే ఉన్నాయో అది అన్నీ వాళ్ళలో మళ్ళీ జస్ట్ రివిజన్ చేయటం అనేది జరుగుతుంది. ఆ రివిజన్ చేసుకునే భాగంలో కూడా మళ్ళీ మెడికల్ చెకప్లు కూడా కొంతమందికి ఇంపార్టెంట్, ఏజ్డ్ వాళ్ళకి మెడికల్ చెకప్స్ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్లో మార్నింగ్ ఫస్ట్ పీరియడ్లో యోగా, వాకింగ్, పీటీ ఎక్సర్సైజులు, శారీరక సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేయించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ లాస్ట్లో వీళ్ళందరికీ ఫైరింగ్ స్కిల్ ఇంపార్టెంట్ అండి. వెపన్లో అందరూ పర్సన్స్ అంతా వెపన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ఆ వెపన్స్ క్యారీ చేయటంలో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి. కోల్నా చూడన వెపన్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ఫైరింగ్ చేయాలి అన్న దాని గురించి కూడా ముఖ్యంగా దాని గురించి తర్ఫీదు ఇవ్వటం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫైరింగ్ రేంజ్కి తీసుకెళ్ళి అందరినీ దాదాపు 526 మందికి మేము ఈసారి ఫైరింగ్ చేయించడం జరిగింది. ఈ ఫైరింగ్ అయిపోయిన తర్వాత మా డిమాబిలైజేషన్ అనేసి ఒక పీరియడ్ పెట్టుకుంటామండి. ఆ డిమాబిలైజేషన్ అయిన తర్వాత ఈ యొక్క పీరియడ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిమాబిలైజేషన్ జరిగేదానికి మన జిల్లా ఎస్పీ గారు మాకు పర్మిషన్ ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేయించిన దానికి మేడం గారికి మరి ఒకసారి మా ఏఆర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ ఏఆర్ విభాగానికి సంబంధించి అంటే వీళ్ళు రకరకాల వృత్తులు రకరకాల దగ్గర చాలామంది విఐపీల దగ్గర పనిచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు రావడం జరుగుతుంది, కొన్నిసార్లు వాళ్ళకి శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. సో అలాంటి కండిషన్స్లో ఆ సిబ్బందిని ఎలా మీరు వేరే వ్యక్తులతో ఫిల్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఉంటుందండి. వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేస్తారు. ఎక్కడన్నా ఏదన్నా డ్యూటీస్లో ఉన్నప్పుడు, సిక్ అయినప్పుడు వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేస్తే మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆ యొక్క సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని వేరే బెస్ట్ పర్సన్ని అతనికి రిలీవ్ పంపించి అతన్ని తీసుకొచ్చి అతని ట్రీట్మెంట్ కోసం అతనికి అవకాశం ఇస్తాము. సార్ అలాగే ఈ డిమొబిలైజేషన్ కార్యక్రమం జరిగేటప్పుడు అంటే ఈ 15 రోజుల పునశ్చరణ తరగతిలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయి ఇప్పుడు పాల్గొన్నట్టయినా ఈ సంవత్సరం 2026కి సంబంధించి ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? ఏం లేదండి, అలా లోటుపాట్లు ఏమీ లేవు. మాకు మొత్తం టోటల్ 580 మంది మాకు పూర్తి సిబ్బంది ఉంటే దాదాపు 520 మంది దాకా ఈ యొక్క మొబిలైజేషన్లో పాల్గొన్నారు. వేరియస్ అంచెలంచెలుగా పిఎస్ఓస్ స్టెప్ బై స్టెప్ లాగా అదేవిధంగా 520 మంది ఈ యొక్క మొబిలైజేషన్లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఈ డిమొబిలైజేషన్ కార్యక్రమం ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో జరిగేటువంటి 15 రోజుల పాటు జరిగే పునశ్చరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది 9 నెలల పాటు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్నంతా కూడా అది మరొకసారి పునశ్చరణ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కలిపి డిమొబిలైజేషన్ కార్యక్రమంగా ఇక్కడ ప్రస్తావించడం అనేది జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో కోనార్క N3 నెల్లూరు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.